తమిళనాట చోటు చేసుకున్న విషాదం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపింది. టీవీకే పార్టీ అధినేత అలాగే సినీ నటుడు అక్కడ తమిళ్ అగ్ర హీరో విజయ్ ఏర్పాటు చేసిన సభలో రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు దాదాపు 40 మంది వరకు మృతుల సంఖ్య అయితే చేరింది. మరొక 80 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో మళ్ళీ ఒక 5గురు పరిస్థితి అయితే విషమంగా ఉంది అనేది వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు అధికారికంగా వచ్చిన లెక్క ప్రకారం 40 మంది మరణించారు ఈ తొక్కిసలాటలో. ఆ ప్రాంగణం అంతా ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికీ దాదాపు 15,000 దుకాణాలు మూసేసే ఉంచారు. వాటిని ప్రారంభించడానికి కూడా భయపడుతున్నారు. అంత భయభ్రాంత వాతావరణం అయితే అక్కడ ఎప్పటికీ నెలకొంది అనేది. అయితే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకుంది. రాజకీయంగా వచ్చే విమర్శలు చేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అంటే అధికార పార్టీకి మాత్రమే భద్రత కల్పిస్తారా, వేరే పార్టీలు ప్రచార సభలు నిర్వహిస్తే సరైన భద్రత కల్పించరా అనేది కూడా టీవీకే పార్టీకి సంబంధించిన సభ్యులు లేవనెత్తిన అంశం. ఏది ఏమైనా అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అక్కడికి ఇమీడియట్గా ఘటనా స్థలాన్ని చేరుకుని అక్కడ జరిగిన వాతావరణాన్ని మొత్తం పరిశీలించారు. క్షతగాత్రులతో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, అలాగే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మథియల్ గారు, అలాగే నిర్మల్ కుమార్ సహా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. విజయ్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది. అయితే ఇప్పటికే మృతి చెందిన కుటుంబాలు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల పరిహారం అయితే ప్రకటించింది టీవీకే, అలాగే ఆ పార్టీ అధినేత విజయ్. ప్రస్తుతం విజయ్ ఇంటి చుట్టూ పోలీసులు అయితే అదనపు బలగాలు అయితే మోహరించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున, అలాగే క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున విజయ్ పరిహారం ప్రకటించారు. ఈ మొత్తం జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేదని ఒక ప్రకటనలో కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున పరిహారం అయితే ప్రకటించింది. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలు, అలాగే టీవీకే పార్టీ ఇచ్చే 20 లక్షలు, మొత్తం ఒక్కొక్క కుటుంబానికి, మృతి చెందిన కుటుంబానికి, ఈ 40 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షల చొప్పున పరిహారం అయితే అందించబోతున్నారు. ఇదే నేపథ్యంలో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కూడా వచ్చిందట. చెన్నై నీలాంగర్లోని టీవీకి అధినేత విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు నిర్వీర్యక దళం అలాగే జాగిలాలతో విజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు అయితే లభించలేదు. ఏదేమైనా మొత్తం అక్కడ ఓవరాల్గా టీవీకే నాయకుల మీద కేసు పెట్టడం, ఇవాళ రేపో మాపో విజయ్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కాకపోతే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందా, అదే కనుక జరిగితే ఇక అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్న అంశం.